రైట్, మంచిది. మహాగణుడు, మహా తేజోమయుడు, ప్రవేశింపరాని తేజస్సులో వెలుగై ఉన్న మనందరి ఆత్మల కనతండ్రి అయిన దేవుడు మనందరినీ సజీవంగా ఉంచి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి మరొక బుధవారమున బైబిల్ తరగతిలోనికి మనందరినీ చేర్చినందుకు దేవునికి మనందరి తరపున యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం ధ్యానం చేయాలి. అంతేనా? 24 కంప్లీట్ అయింది. ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మలను అత్యధికంగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ కృపను బట్టి, మీ యొక్క వాత్సల్యాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, ఎంతోమంది ఎన్నో రకాలుగా మరణిస్తున్న ఈ పరిస్థితుల్లో తండ్రి, మీ కృప ద్వారా, మీ కనికరం ద్వారా మమ్మల్ని కాపాడారు. ఎండలు భయంకరంగా మండుతున్నప్పటికీ మీ పిల్లలుగా మాకు ఎలాంటి ఎండ దెబ్బ తగలకుండా మమ్మల్ని కాపాడి మరొక బైబిల్ తరగతిలోనికి మమ్మల్ని చేర్చినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, ఇదిగోనైనా ఈ సందర్భంలో మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మేము ధ్యానించుచుండగా నాలో ఉన్న పరిశుద్ధాత్మని సహాయ సహకారాలతో మీ పిల్లలకు బోధించే సామర్థ్యాన్ని నాకు అనుగ్రహించండి. మేమంతా వాక్యములోని సంగతులను గైకొని మా క్రియలను వాక్యానుసారంగా మలుచుకొని మీ ఇష్టానుసారంగా జీవిస్తూ మా రాకడ అయినా, ప్రభువు రాకడైనా, మా పోకడైనా సిద్ధంగా ఉండటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, విన్న మాటలు మీ పిల్లల హృదయాల్లో స్థిరపరచమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన క్రీస్తు యేసు యొక్క ఆగమనమును కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు అయిన క్రీస్తు నామములో శుభాలు, వందనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయము ఉపమానంగా చెప్పాడు యేసుక్రీస్తు వారు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యాన్ని అనేక రకాలుగా యేసుక్రీస్తు వారు ఉపమానాల ద్వారా మనకు తెలియజేశారు. ముత్యాలు వ్యాపారస్తుల్లాగా, సముద్రంలో చేపలు పట్టడానికి వేసిన ఒక వల వేసిన ఒక బెస్తవారిలాగా, అలాగే మరి భూమిని కొనటానికి వెళ్ళిన, భూమిలో దాచిపెట్టబడిన ధనాన్ని కొనటానికి వెళ్ళిన ఒక వ్యాపారస్తుల్లాగా, కొంచెము పిండిలో దాచిపెట్టబడిన పులిపిండిని పోలిన దానిలాగా, ఇలా రకరకాలుగా యేసుక్రీస్తు వారు ఉపమానాల ద్వారా పరలోక రాజ్యాన్ని గురించి రకరకాల ఉపమానాల ద్వారా తెలియచేయటం జరిగింది. అందులో ఒక ఉపమానం ఇది. పరలోక రాజ్యం దేంతో పోల్చాడంటే 10 మంది కన్యకలు పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి దివిటీలు పట్టుకొని బయలుదేరిన కన్యకలను పోలి ఉన్నది. ఈ ఉపమానం చెప్పటం వెనుక ఉద్దేశం ఏంటంటే, ఆ కాలంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను ఎదుర్కోవటానికి పెళ్లి కుమార్తె ఇంటికి వస్తారు. యూదుల ఆచారం అది. అలా వస్తున్నప్పుడు ఆ బంధువుల్లో నెలవైన వారు, పెళ్లి కుమార్తెకు బంధువులు, వీళ్ళందరిలో కన్యకలు, ముఖ్యంగా కన్యకలు దివిటీలు వెలిగించుకొని ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవటానికి వస్తారు. వాస్తవంగా పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెను తీసుకొని పెళ్లి కుమారుడు ఇంటికి వెళ్ళి అక్కడ గొప్ప విందు చేసి అక్కడ వివాహం చేసుకుంటారు. వాళ్ళ ఆచారం అది. అయితే పెళ్లి కుమారుడు వస్తున్న ఈ సందర్భంలో పెళ్లి ఇంటి వారి బంధువులు, కన్యకలు, ఇంకా కొంతమంది పెద్దలు, వాళ్ళ బంధువులందరూ, కరెంట్ లేదు కదా ఆ రోజుల్లో, కాబట్టి దివిటి అంటే తెలుసా, ఒక కర్రకి పైన నార లాంటిది కట్టి దానికి నూనె పోస్తారు, క్లాత్కు చుడతారు, లేకపోతే అది ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. నూనె అయిపోతే ఆరిపోతుంది, నూనె ఉంటే వెలుగుతూ ఉంటుంది. మనకి నూనె దీపాలు ఉండేవి వెనకటి రోజుల్లో కదా, ఒత్తి ఉండేది, కింద నూనె పోస్తే ఒత్తి ఆ నూనె తీసుకొని వెలుగుతూ ఉండేది. నూనె అయిపోతే దీపం ఆరిపోయేది. అలాగే కాగడాలు, వెనకటి రోజుల్లో కాగడాలు పెద్ద పెద్ద రాజుల గృహాల్లో కానీ, మరి కరెంట్ లేదు కాబట్టి కాగడాలతో వెలుగుతూ ఉండే. ఎప్పుడు యేసుక్రీస్తు వారిని పట్టుకునే సమయంలో కూడా అర్ధరాత్రి దివిటీలు ఇవన్నీ పట్టుకొని యేసుక్రీస్తు వారిని
తీసుకెళ్ళి అరెస్ట్ చేసినట్టుగా మనం బైబిల్లో చదువుతాం. కాబట్టి కన్యకలు ఎలా వచ్చారంట? దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి వచ్చారు. ఇలా వచ్చిన ఆ సందర్భంలో కొంతమంది ఎలా వచ్చారు, కొంతమంది ఎలా వచ్చారో వివరంగా రాయించారు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. అంటే ముందే చెప్పేశాడు, 5 ఏంటి? బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. ఏంటి బుద్ధి లేకపోవటానికి ఏది కారణం అంటే నూనె తీసుకుపోవాలి. ఎందుకు నూనె చెప్పండి? నూనె ఎందుకు? దివిటి వెలుగుతూ ఉండాలి. ఒకవేళ ఆరిపోబోతున్నప్పుడు ఎక్స్ట్రా నూనె దాని మీద పోస్తే మళ్ళీ అది వెలుగుతూ ఉంటుంది. వీళ్ళు అనుకున్నారు ప్రభు వస్తున్నాడు, అదే పెళ్లి కుమారుడు వస్తున్నాడు కాబట్టి మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరి పెళ్లి కుమారుడు వచ్చే సమయానికల్లా ఈ దివిటి వెలుగుతూనే ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అనుకొని నూనె పోసుకొని దివిటి మీద వెలిగించుకుంటూ వెళ్ళిపోయారు. 5 బుద్ధి లేని, అంటే సగం మంది అలా వెళుతూ ఉన్నారు. పెళ్లి కుమారుడేమో లేట్ అయ్యాడంట. 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గల వారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనె తీసుకొని పోయారు. నూనె తీసుకెళ్ళిన వాళ్ళు బుద్ధి కలిగిన వాళ్ళు, నూనె తీసుకెళ్ళిన వాళ్ళు బుద్ధి లేనివారు. నూనె అంటే ఏంటి? ఇదే ఉపమానం కాకుండా లూకాసు వార్తలో కొంచెం పెళ్లి కుమారుడు గురించి ఒక మాట రాయబడి ఉంది. 12వ అధ్యాయము 35వ వచనం చూడండి. లూకా 12. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, ప్రభువు తమ ప్రభు పెళ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుని వలె ఉండుడి. ఏం చేయమన్నాడు? నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడు ఎప్పుడు వచ్చునో అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉండండి. నడుము కట్టుకోవటం అంటే నడుముకు ఒక గుట్ట కట్టుకోవటమా? నడుము కట్టుకోవటం అంటే అర్థం ఏంటంటే, పాత రోజుల్లో ఇప్పటికీ మరి పొలాలు వెళ్ళేవాళ్ళు కట్టుకుంటున్నారో లేదో కానీ పనికి వంగేటప్పుడు నడుము బిగుతుగా ఉండటానికి ఇక్కడున్న కండవా తీసి నడుము కట్టుకొని బిర్రుగా బిగించుకుంటారు. ఇప్పుడంటే బెల్ట్లు వచ్చినాయి వాటి ప్లేస్లో కదా. బెల్ట్ వచ్చినా పొట్ట ఏలబడతానే ఉంటుంది. వాళ్ళకి పొట్టలు ఉండేవి కాదు. అంటే నడుము బిగుసుగా ఉంటే పని ఈజీగా చేస్తారు. వంగి లేవటం కానీ ఏ పని అయినా స్టిఫ్గా ఉంటుంది బాడీ. అందుకే నడుము బిగించు అంటారు. నడుము బిగించు అంటే తయారవు, సిద్ధపడు, పని చేయడానికి కష్టపడటానికి సిద్ధంగా ఉండండి అనేదానికి నడుము బిగించు అంటారు. ఇప్పుడు నడుము బిగించే వాళ్ళు ఎవరు లేరు. అందరికీ ఎన్నెముకల ప్రాబ్లమే కదా. సాఫ్ట్వేర్ వాళ్ళకి మరి దాదాపుగా ఎన్నెముక అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయినాయి. ఇలా వంగి స్ట్రైట్ అవ్వదు ఎన్నెముక. నడువులందరికీ పడిపోయినాయి. నడుము మీద కొడతాడు సాతానుగాడు కూడా. యేసుక్రీస్తు వారి కాలంలో ఒక దావీదు కుమార్తె 18 సంవత్సరాల నుంచి సాతాను చేత బంధింపబడి నడుము వంగిపోయిన ఒక ఆవిడ్ని ఆ కట్టల నుంచి విడిపిస్తాడు యేసుక్రీస్తు వారు. తీయొద్దులండి అంటే నడుము మీద కొడతాడు సాతానుగాడు. ఎందుకంటే నువ్వు దేవుని పని చేయకుండా నడుము బిగించకుండా ఉండాలంటే నీ నడుము మీదే కొట్టాడు. మళ్ళీ లోకంలో పన్ను కోసం నడుము బాగా బిగిస్తాం కదా. ఇంట్లో పని, లోకంలో పని కోసం బిగిస్తాం. దేవుడి పని అంటే అస్సలు నిర్లక్ష్యంగా ఉంటావంటే నీ నడుము మీద సాతానుగాడు కొట్టాడు అని అర్థం. అర్థమైందా? నడుము బిగించండి అంటే సిద్ధంగా ఉండండి, పని చేయటానికి కష్టపడటానికి సిద్ధంగా ఉండండి అని అర్థం. ఒక పక్క దివిటీలు వెలుగుతూ ఉండాలి, ఇక్కడేమో నడుము బిగించి ఎప్పుడు యజమానుడు వస్తాడా, ఎప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడా తలుపు తీద్దామని రెడీగా ఉండాలి. అంటే పెళ్లి కుమారుడు వస్తున్నాడు కాబట్టి ఎదుర్కోవటానికి వెళుతున్నారు వీళ్ళు. కన్యకలు ఎవరు? ఎదుర్కోవటానికి వెళ్తున్నారు. ఇక్కడ కన్యకలు ఎవరయ్యారంటే సంఘం. కన్యకలు ఎవరయ్యంటే సంఘం. పెళ్లి కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు రాకడకి
సంఘం సిద్ధపడి ఉండాలి అనే దానికి సంబంధించిన ఈ ఉపమానం. పరలోక రాజ్యం నువ్వు ఉన్న ఆ లోకానికి వెళ్ళాలంటే ఇక్కడ సిద్ధపడి ఉండాలి. నడుము బిగించుకొని ఏం చేయమంటున్నాడు? 35 మీ దీపములు వెలుగుచుండనీయుడి. దీపాలు ఆరిపోకూడదు, నడుము బిగించాలి. దీపాలు వెలుగుతూ ఉండాలంటే నూనె కావాలి. నూనె అంటే నూనె. దీపం వెలగాలంటే నూనె కావాలి. నూనె అంటే క్రియలు, సత్క్రియలు. మన సత్క్రియలు చేస్తే మన నూనె అయిపోదు, మన దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. మీరు లోకమందు జ్యోతులు అనే ప్రకాశించాలి అంటాడు పౌలు గారు. అంటే జ్యోతుల్లాగా మనం ప్రకాశించాలంటే మనలో ఏమి ఉండాలంటే దేవుని క్రియలు ఎప్పుడూ ఉండాలి. దేవుని క్రియలు లేవంటే నీ దీపం ఆరిపోయింది అని అర్థం. అర్థమైందా? దేవుని క్రియలు లేకపోతే దీపం ఆరిపోయింది. నువ్వు బుద్ధి లేని కన్యకతో పోల్చేశాడు. దీపం ఆరిపోయింది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. ప్రకటన 19వ అధ్యాయము వచనం 8 అనుకుంటా, చూడండి. 9 8. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార వస్త్రములు, నారబట్టలు ఆమెకి ఇయ్యబడి, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మనం 6-7 నుంచి చదివితే, అప్పుడు గొప్ప జనసమూహము శబ్దములో, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి యొక్క ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను సిద్ధపరచుకొని ఉన్నది. తన్ను తాను ఎవరు? గొర్రెపిల్ల భార్య. సంఘం ఏమై ఉంది? వివాహ మహోత్సవం వచ్చే సమయానికి సంఘం ఏమై ఉండాలి? సిద్ధపరుచుకొని ఉండాలి. గొర్రెపిల్ల మహోత్సవానికి తన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిమి. మరియు ఆమె ధరించుకొనుటకు, ఆమె అంటే పెళ్లి కుమార్తె, ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే నూనె అంటే ఏంటి అంటే నీతి క్రియలు లేదా సత్క్రియలు. సత్క్రియలు చేస్తూ ఉంటే నూనె ఉన్నట్టు, సత్క్రియలు ఆగిపోతే నూనె అయిపోయినట్టు. మనం రోజు సత్క్రియలు చేస్తున్నామా? ఆదివారం కాసేపు అలా వచ్చి వెళ్ళిపోతున్నాం. ఇది సత్క్రియ మన లెక్కలో అనుకుంటాం. సత్క్రియ చేయటం అంటే వాక్య సంబంధమైన పనులు ఎప్పుడు చేస్తాం? చెప్పండి, ఎప్పుడు చేస్తాం? ఆదివారం కూడా సరిగ్గా చేయట్లా. ఇంకా సత్క్రియ లేకపోతే మీ దీపాలు ఆరిపోతే ఉంటాయా? నీ దీపం నీ చేత్తోనే ఆరిపేసుకుంటున్నావు కదా. ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు. బుద్ధి కలిగిన కన్యకలు నూనె తెచ్చుకున్నారు. ఎందుకంటే పెళ్లి కుమారుడు ఒకవేళ లేట్ అవుతాడేమో, ముందు జాగ్రత్త. మనం అన్నిట్లో ముందు జాగ్రత్త ఉంది. లోక సంబంధమైన విషయంలో ఎందుకైనా మంచిది కరెంటు పోతే ఛార్జింగ్ లైట్ కావాలనుకుంటాం. ఎందుకైనా మంచిది వర్షం వచ్చిద్దామని గొడుగు సిద్ధంగా తీసుకొని వెళ్తాం. ఎందుకైనా మంచిది భవిష్యత్తులో మనం పెద్ద రోగం వస్తే కాపాడటానికి పాలసీలు చేద్దామని ఫిక్స్డ్ డిపాజిట్లో, ఇన్సూరెన్స్లో ఇవన్నీ ముందు జాగ్రత్త చేస్తాం. ఎందుకైనా మంచిది పిల్లలు పెద్దోళ్ళు అయిపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు ఇవన్నీ చేయాలి కాబట్టి కాసిన డబ్బులు కూడబెట్టుకుందామని ముందు జాగ్రత్త ఉంది. కానీ సత్క్రియలు చేయకుండా మనం ఇలాగే చనిపోతే మనం నరకానికి వెళ్ళిపోతామనే ముందు జాగ్రత్త మనకి లేకపోతే మనల్ని బుద్ధి లేని కన్యకల జాబితాలోనే వేస్తాడు. ఎవరికోళ్ళు గమనించుకోవాలి. ఈ రోజంతా ఉదయం నుంచి ఇప్పటి వరకు సత్క్రియ ఏమన్నా చేసామంటే దేవునికి సంబంధమైన పని ఏమన్నా చేశారా? చెప్పండి. దేవునికి పనికొచ్చేది, దేవుని పరిచర్యకు పనికొచ్చేది మందిరంలో పని కానీ, వాక్య సంబంధమైన ఏ పని కానీ, ఇతర దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్పటం కానీ, ఏదైనా దేవునికి సేవ కొరకు పనికొచ్చే పని ఏదైనా చేశారా అంటే అది సత్క్రియే. నేనైతే రోజు ఎన్నో సత్క్రియలు చేస్తూనే ఉన్నా. సోమవారం వెళ్ళాను, ఈకో అది బాగు చేయించుకొచ్చాను. ఈరోజు నిన్న కాసేపు దాన్ని శుభ్రంగా చేశాను. ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే నేనే చేశాను. ఇంకా మళ్ళీ వాక్యం ప్రిపేర్ అయ్యాను, ఫోన్లో కొంతమందికి వాక్యం చెప్పాను. ఇవన్నీ ఏంటంటే సత్క్రియలు. అంటే
ఇవన్నీ నూనెతో సమానం. నూనెతో పోల్చాడు. బుద్ధి లేని కన్యకలు నూనె తెచ్చుకోవాలా, కాసేపు వెలిగిని అంటే కొన్ని క్రియలే చేశారు. ప్రభు ఏమో లేట్ అయ్యాడు. పెళ్లి కుమారుడు ఏం చేశాడంటే అక్కడ లేట్ అయ్యాడు. 5వ వచనం, పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. పెళ్లి కుమారుడు లేట్ అయ్యాడంట. లేట్ అయ్యేటప్పుడు ఏం చేయాలి? లూకాసు వార్త 12లో చదివాం కదా, ఏం చేయమన్నాడు? నడుం కట్టుకొని చెప్పండి, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తలుపు తడతాడా, ఎప్పుడు రెడీగా ఉండి తలుపు తీద్దామని ఒక పక్క దివిటీలు వెలిగించుకుంటూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి, ప్లస్ నడుం కట్టుకొని సిద్ధంగా ఉండాలి. అందుకే లూకాసు వార్త 12:35 చదివించింది. పెళ్ళికుమారుడు ఎప్పుడు వస్తాడో తెలియదు. అందుకే చెప్పొచ్చాడు అనుకో టయానికి మనం రెడీగా ఉండొచ్చు. ఆయన చెప్పలా, వస్తున్నాను అన్నాడు తప్ప ఎప్పుడు వస్తాడో చెప్పలా. త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. 2000 సంవత్సరాలు దాటింది ఇప్పటికి కదా. వీళ్ళు పెళ్లి కుమారుడు వచ్చాడు, లేట్ అయింది. ఇప్పుడే రాడలే అని మనం ఏం చేస్తున్నాం? ఆలస్యం చేసేలాకి లేట్ అయిందిగా, ఇప్పుడే రాడలే అని నిర్లక్ష్యం. మన పరిస్థితి కూడా అలాగే ఉంది. ప్రభు త్వరగా వచ్చున్నాను ఇంతవరకు రాపోయేలాకి ఇప్పుడప్పుడే రాడలే అని మనం నిర్లక్ష్యంగా ఉంటున్నాం. లేకపోతే మనం ఇప్పుడెప్పుడే పోము, ఇప్పుడప్పుడే చనిపోము అనే ఒక ధైర్యం మనలో, మొండి ధైర్యం ఉంది. ఎందుకంటే చనిపోవాలంటే తీవ్రమైన అనారోగ్యం రావాలి, మంచాన పడాలి, కూలి కొంతకాలం ఉండి అప్పుడు కదా చనిపోయేది అనుకుంటున్నాం. కాదు, చనిపోవటానికి అస్సలు ఏ పరిస్థితి ఎలా చనిపోతారో తెలియదు. మొన్న ఢిల్లీ దగ్గర విహారయాత్రకి వెళ్ళారు ఫ్యామిలీ, ఒక భార్యాభర్త, ఒక అబ్బాయి అమ్మాయి. బోట్లో షికారుకి వెళ్తున్నారు. ఆ నదిలో, ఏ నది అది? ఏదో నదిలో షికారుకి వెళ్తూ ఉండేది. సడన్గా బోటు లీక్ అయిపోయి లోపలికి నీళ్ళు వచ్చినాయి. సిబ్బంది ఎప్పుడో దాచిపెట్టారు. బోటు ప్రమాదం జరగదులే, బోటు పర్ఫెక్ట్గా ఉంది అనుకున్నారు. ఎందుకంటే లైఫ్ బోట్స్ అని కొంచెం గాలితో ఊదేయి కొన్ని ఉంటాయి, అది ధరించుకుంటే ఇంకా మునగరు మనుషులు. అవి కొన్ని ఉంటాయి బోట్లో, అవి చాలా కాలం అయింది తీసి. ఎందుకు? బోటు మునగటం అనేది ఎప్పుడు జరగలేదు కాబట్టి వాటి వాడకం అవసరం లేదు కాబట్టి ఎక్కడో దాచిపెట్టారు. అవి ఎక్కడ దాచిపెట్టారో వాళ్ళకి గుర్తురాలి. వెంటనే దాదాపుగా 45 నిమిషాలు వెతికితే అప్పుడు దొరికినాయి. అప్పుడు తీసుకొచ్చి తగిలిచ్చేలేకి కొంతమంది ఆల్రెడీ నీళ్ళు లోపలికి పోయి చనిపోయారు. ఒక బిడ్డ, తల్లి, అది ఒక్కటే వేస్తున్నారు ఎక్కువ మంది. బిడ్డన్నా బతుకుతాడని ఆమె లైఫ్ బోట్ అది ధరించుకొని సూటు అలా డెక్ పైకి తేలింది. నీళ్ళన్నీ లోపల కిందకి చేరిని, ఆమె పైకి తేలింది. ఆ పైన కూడా మునిగిపోయింది. బిడ్డ లాస్ట్కి చనిపోయాడు అనమాట. ఎందుకంటే వాళ్ళు నిర్లక్ష్యం. బోటు మునగటం అనేది జరగదు, ఎప్పుడో కదా జరిగినప్పుడు చూద్దామని దాటిని నిర్లక్ష్యంగా పక్కన పెట్టేశారు. ఈరోజు పరిస్థితి ఏమైంది? ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. రేపు మన పరిస్థితి అదే. మరణం అప్పుడే రాదు, ప్రభు అప్పుడే రాడు అని బుద్ధి లేని కన్యకలుగా నిర్లక్ష్యంగా ఉంటే మన వలన చనిపోవచ్చు, ప్రభు వలన రావచ్చు, ఏదైనా జరగవచ్చు, కథ మొత్తం మారిపోతుంది కదా. ఆలస్యం చేసేలాకి హ్యాపీగా నిద్రపోతున్నారంట. అంటే నిద్రపోవటం అంటే అర్థం అంటే సత్క్రియలు మానేసి లోకంలో పనులన్నీ చేయటంలో నిద్రపోవటమే. దేవుడు పనులు తప్ప నువ్వు సొంత పనులు అహర్నిశలు నిద్ర ఆహారాలు కూడా లేకుండా కష్టపడ్డావు అనుకో, అది కూడా దేవుని దృష్టిలో నిద్రతో సమానమే. ఎందుకంటే పరలోకానికి వెళ్ళే పనులు కాదవి. నీ సొంత పనులు, కుటుంబాన్నో శరీరాన్నో పోషించుకోవటానికి అహర్నిశలు కష్టపడి చెమటోర్చి పని చేసినా అవి దేవుడికి సంబంధం లేదు. అలాని చేయొద్దా అంటే చేయకూడదని కాదు, సత్క్రియలు చేస్తూ ఇవి చేయాలి. అలా చేయకపోతే నీ నీతి క్రియలో ఉండవు. అంటే నీకు నూనె అయిపోయిద్ది, దివిటి కొంతసేపు వెలిగి ఆరిపోద్ది. నీ దీపాన్ని నీ చేతులతోనే నువ్వు ఆర్పేసుకొని చిదిమేసుకున్నావని అర్థం. ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఇంకా కొంతమంది రెడీ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కొంతమంది సిద్ధపడాల్సిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం వాళ్ళు రెడీ అవ్వటానికి లేట్ చేస్తున్నాడు పెళ్లి కుమారుడు. ఆలస్యం చేసేలాకి వీళ్ళు ఏం చేస్తున్నారంటే హ్యాపీగా కునికి నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి అని కేక అంటే ప్రకటన వచ్చింది. ఎప్పుడు వచ్చింది? అమ్మయ్య, ఒక క్లూ పాయింట్ దొరికింది. ఎప్పుడు వస్తాడు పెళ్లి కుమారుడు చెప్పండి? అర్ధరాత్రి వస్తాడు. అంటే ప్రభు ఇక్కడ అర్ధరాత్రి ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రభు ఎప్పుడు వస్తాడు? అంతేనా? అర్ధరాత్రి వస్తాడా? మనం 24వ అధ్యాయంలో చదివాం, మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడని ఉంది. మరి అర్ధరాత్రి అని రాశాడు ఎక్కడంటే
అర్ధరాత్రి అని రాయటం ఉద్దేశం ఏంటంటే అర్ధరాత్రి వస్తాడని కాదు, అర్ధరాత్రి అందరూ ఆదమరిచి నిద్రపోతారు. అంటే మీరు సమస్య ఏమీ లేదు, ప్రభు ఇప్పుడే రాడు, మనం ఇప్పుడే చనిపోము అనే ఆలోచనతో ఆదమరిచి నిద్రిస్తున్న సమయంలో వస్తాడు. అది అర్ధరాత్రి కావచ్చు, మిట్ట మధ్యాహ్నం కావచ్చు. మనమంతా చింత ఏమీ లేదు, అంతా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా నిద్రపోవచ్చు, డిస్టర్బెన్స్ ఏమీ లేదని ప్రశాంతంగా నిద్రపోతాం చూడు, బరీగా తిని. ఆ సమయంలో వస్తాడు. అంటే మనం అనుకొనని గడియలో ఆయన వస్తాడని తెలియజేయడానికి ఇక్కడ అర్ధరాత్రి అని రాయించాడు దేవుడు. అర్ధరాత్రి ఆయన వస్తున్నాడనే ప్రకటన వినబడింది. ప్రభువు రాకడ ఎలా ఉంటుందంటే తూర్పున మెరుపు పుట్టి పడమట వరకు ఎలా కనపడిందో ప్రభువు రాకడ కూడా అలాగే ఉంటుందని 24వ అధ్యాయంలో చదువుకున్నాం. అలాగే ఆయన రాకడలో అందరూ చూస్తారు, అందరూ లేస్తారు. అర్థమైందా? ప్రభువు రాకడ ప్రకటన, కడబోరం రోగగానే మృతులు అక్షయులుగా లేపడతారు. అంటే ప్రకటన వచ్చింది, పెళ్లి కుమారుడు వస్తున్నాడు రెడీ అని. ఇదంతా సెకండ్స్లో అయిపోద్ది. అప్పుడు లేచారు, అందరు లేచారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్న రండి అని కేక వినబడెను. అప్పుడు కన్యకలందరూ లేచి, అంటే 10 మంది లేచారు. అమ్మయ్య కేక వినగానే అలర్ట్ అయ్యారు. ప్రభు వస్తున్నాడు కాబట్టి రెడీ అవుదాం అని కొంచెం అంటే భక్తిలోనే ఉన్నట్టుగా కనపడుతుంది. లేచారంటే కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కబరిచిరు, కానీ బుద్ధి లేని కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకీయుడని బుద్ధి లేని వారిని అడిగిరి, బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును అది చాలదే, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనడని చెప్పిరి. ఏదంట అర్ధరాత్రి లేచారు, దివిటీలు రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ బుద్ధి కలిగిన కన్యకలు ఆల్రెడీ నూనె పోసి పడుకున్నారు, వాళ్ళు కూడా నిద్రపోయారు. బుద్ధి కలిగిన కన్యకలు కూడా నిద్రపోయారు, అందరూ నిద్రపోయారు కాబట్టి లేచారు. లేచినాక దివిటీలు అందరూ సరి చేసుకున్నారు. అందరూ లేచారు, అందరూ నిద్రపోయారు, దివిటీలు సరి చేసుకున్నారు. వీళ్ళ దగ్గర నూనె ఉంది కాబట్టి దివిటీలు వెలుగుని, వీళ్ళ దగ్గర ఏమీ లేదు, సత్క్రియలు లేవు. అంటే చాలా కాలం క్రితమే వాళ్ళు సత్క్రియలు చేయటం మానేశారు. ఆల్రెడీ ఉన్న సత్క్రియలతో అలా వెలుగుతూ వచ్చారు ప్రభు దగ్గరికి, దివిటీ వెలిగించుకుంటూ వచ్చారు. వచ్చిన తర్వాత మానేశారు. ఇక వచ్చిన తర్వాత మానేశారు. అంటే మీ క్రియలు మీతో పాటు వెళ్ళే క్రియలు ఉన్నాయి, మీ క్రియలు మీకంటే ముందుగా వెళ్ళే క్రియలు ఉన్నాయి. అర్థమైనా? మనం ఎప్పుడు చేసినవి అప్పుడు వెళ్ళిపోతున్నాయి. చివరిగా మనం మరణించినప్పుడు మనతో పాటు చేసినవన్నీ ఒకేసారి వెళ్తాయి. కాబట్టి మనకు ముందుగా వెళ్ళిన క్రియలు ఎన్ని చేశామో అవన్నీ దేవుడి దగ్గర లెక్క ఉంటాయి. అవన్నీ పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే నీ నూనె విస్తారంగా ఉందని అర్థం. అలాని ఇంక ఆపేస్తే సరిపోద్దా అంటే ఆపినా సరిపోదు. ప్రభువు వచ్చే వరకు, మనం పోయే వరకు నీతి క్రియలు చేస్తూనే ఉండాలంటే నీ దివిటీ ఎలా ఉండాలి? వెలుగుతూనే ఉండాలి. దివిటీలు వెలుగుతుండే అంటాను, మనం వెలుగుతూ ఉండాలి. మనమే దివిటీలు వాస్తవంగా ఆలోచిస్తే. ఇక్కడ దివిటీలు ఎవరంటే మనమే. మనం ఎలా ఉండాలంటే వెలుగుతూ ఉండాలి. అలా వెలుగుతూ ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడూ దేవుని కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. అమ్మాయి ఈరోజు చేయకపోతే ఏం పర్వాలేదు అన్నాం అనుకో, ఆ రోజే చనిపోతే, ఆ రోజే ప్రభు వస్తే, ఇప్పటిదాకా మనం ఎన్ని రోజులు పని చేయకపోయినా ప్రభు రాలేదు, మనం బాగలేదు. కాబట్టి మనకు ధైర్యం పెరిగిపోతుంది. గతంలో ఎన్నో రోజులు దేవుణ్ణి పట్టించుకోలేదు, దేవుని కార్యక్రమాలు పట్టించుకోలేదు, ప్రార్థన లెగ్గొట్టి వెళ్ళిపోయాం, మీటింగ్ లెగ్గొట్టి వెళ్ళిపోయాం, అన్ని సొంత కార్యాలయం చేసుకున్నాం. నువ్వు ఏ ఆట ఆడినా, ఏ పాట పాడినా బతికే ఉన్నావు. కాబట్టి మనకేం పెరిగింది? ధైర్యం పెరుగుతుంది. కాబట్టి ప్రభు అప్పుడే రాడు, నేను అప్పుడే పోను కదా అనే మొండి ధైర్యంతో బతికేస్తున్నాం. కానీ ఈ రెండిట్లో ఏదైనా ఏ క్షణానైనా జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు నీతి క్రియలు చేస్తూనే ఉండాలి. బాప్తీసం తీసుకున్నది మొదలుకొని నువ్వు మరణించే వరకు ఈ క్రియలు ఎక్కడా ఆపకూడదు. ఆపిన రోజు మరణించామనుకోండి, అవన్నీ దేనికి పనికిరావు. ఎందుకంటే ఆ రోజు మనం మరణించినా, ప్రభు వచ్చినా మొత్తం స్మాష్ అయిపోతాయి. కాబట్టి నీతి క్రియలు ఎప్పుడు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? మా దగ్గర నూనె అయిపోయింది, మీ నూనె కొంచెం మాకి అంటే, అయ్యా మాకు మీకు ఇది చాలదు కాబట్టి మీరు ఏం చేయమన్నాడు? అమ్మవారి దగ్గరకు పోయి కొనుక్కోమన్నాడు. ఎవరు అమ్ముతారు? వ్యాపారస్తులు అమ్ముతారు కదా. ఎవరు అమ్ముతారు చెప్పండి? అమ్మేవాళ్ళు ఎవరు? నూనె అయితే కొట్లో అమ్ముతారు, ఓకే. మరి ఇక్కడ సత్క్రియలు అమ్మేది ఎవరు?
మనం కొనుక్కోవాల్సిన నూనె ఏంటి? సత్క్రియలు. ఎవరు అమ్ముతారు చెప్పండి? లోకంలో ప్రజలు అమ్ముతారు. లోకంలో ప్రజలు అమ్ముతారు. లేదా మనం జ్ఞానం కొనుక్కోవాలి. సత్క్రియ చేయాలంటే నీకు సత్క్రియ ఏంటో తెలియాలి, అంటే వాక్యం తెలియాలి. వాక్యం కొనుక్కోవాలి. ఆ కొనుక్కున్న వాక్యాన్ని ఇతరులకు చెప్పి నువ్వు సత్క్రియ చేయాలి. ఇప్పుడు వీళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ ప్రజలకు చెప్పి, లేదా బయటికి వెళ్ళి మళ్ళీ నేర్చుకొని వచ్చే లోపు పెళ్లి కుమారుడు వెళ్ళిపోతే సమయం సరిపోదు. అర్థమైందా? అంటే జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానమే నీకు సత్క్రియ ఏంటో దుష్క్రియ ఏంటో చెప్పింది. జ్ఞానం అంటే వాక్యం, అంతేనా? వాక్యాన్ని మనం కొనుక్కోవాలి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఎక్కడ కొనుక్కుంటాం? సేవకుల దగ్గర కొనుక్కుంటాం. ఎవరికి పంచాలి? వాటిని ప్రజలకి పంచాలి. అంటే వెళ్ళి కొనుక్కోవటం అంటే నువ్వు నీ శ్రమను, నీ కష్టాన్ని ఖర్చు పెట్టి వెళ్ళి ఆ వాక్యాన్ని కొనుక్కో, ఆ జ్ఞానాన్ని కొనుక్కోవాలి. అందుకే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం. సత్యమును అమ్మివేయక దానిని కొని, సత్యం అంటే నీ వాక్యమే సత్యం. వాక్యాన్ని ఏం చేయాలి? ఏందో వింటున్నారో లేదో? వాక్యం అంటే సత్యం, సత్యం అంటే వాక్యం. వాక్యాన్ని అమ్ముకోమంటారా కొనుక్కోమన్నారా? అమ్మివేయక. వాక్యాన్ని అమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారా? ఎంతమంది అండి? చాలా కాస్ట్లీ వాక్యం, అందుకే చాలా రేటుకి అమ్మేస్తున్నారు. మీటింగ్ అంటే ఎంత ఇస్తావు? లాడ్జీ ఉందా? నాకు ఫుడ్ ఏమేమి పెడతారు? ఏసీ ఉందా? ఇవన్నీ అడిగి ఎంత ఇస్తేనే వస్తానని చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. లేదా మీరు ఖచ్చితంగా నాకు ఎంత ఇవ్వాల్సిందే అని చందాలు కానీ దశంభాగాలు కానీ అడుక్కునేవాళ్ళు ఉన్నారు. అమ్ముకుంటున్నారు సత్యాన్ని. అమ్మివేయక దాన్ని ఏం చేయమంటున్నాడు? దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును, ఉపదేశమును, వివేకమును కొని ఉంచుకొనుము. ఇవన్నీ వాక్యానికి సంబంధించి. వాక్య జ్ఞానం, వాక్య వివేకం, వాక్య ఉపదేశం, ఇవన్నీ వాక్యానికి సంబంధించి కొని ఉంచుకో. ఎంత ఉంది నీ దగ్గర? సరిగ్గా బైబిల్లో 4 ప్రశ్నలు ఎత్తే తిమ్మిని బమ్మిని చేస్తారు, తికమక అయిపోతారు. ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నా, ఇక నుంచి ఏం చేస్తారు? పారిపోతారా? 10 మంది చెబుతారేమో, 4-5 చెబుతారేమో ఆన్సర్లు, మిగతా వాళ్ళందరూ పారిపోవటమే. వాక్యం లేదు. కొని ఉంచుకోమంటే ఫ్రీగా పంచినా దాన్ని సంపాదించుకోవటం రాట్లు. ఈ జ్ఞానం మీకు బయట ఎక్కడ దొరకదు, 100% గ్యారంటీ. ఈ జ్ఞానం నీకు బయట ఎక్కడ దొరకదు, ఫ్రీగా అసలు దొరకదు. అలాంటిది ఉచితంగా పంచుతుంటే కూడా మీకు నిర్లక్ష్యం అయిపోయింది. జ్ఞానాన్ని ఏం చేయమంటున్నారు? కొనుక్కోమంటున్నారు. ఇంకా చూడండి, సామెతల గ్రంథం 4వ అధ్యాయము, 4 5 నుంచి చదవండి. జ్ఞానము సంపాదించుకొనుటయే, జ్ఞానమును సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. మనం లోక జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నాం, చాలా డబ్బులు ఇచ్చి సంపాదించుకుంటున్నాం. ఎల్కేజీకే ₹1,00,000 ఖర్చు పెడుతున్నాం. బుద్ధిని సంపాదించుకొనుము. వాక్యమే బుద్ధి. బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు క్రీస్తునందే గుప్తములై ఉన్నవి. అంటే జ్ఞానము, బుద్ధి, వివేకం, వివేచన ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి అంటే క్రీస్తులో ఉన్నాయి. అదే సత్యం, అదే వాక్యం. ఓకే, సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకము, వాటి నుండి తొలగిపోకము. జ్ఞానమును విడువక ఉండిన ఎడల, జ్ఞానాన్ని విడవకుండా ఉంటే ఏం చేసింది? అది నిన్ను కాపాడుతుంది. లోక జ్ఞానాన్ని నువ్వు విడువక వెంటాడితే అది కాపాడదు. లోక జ్ఞానం కాపాడదు. దేవుని జ్ఞానం నువ్వు దాన్ని వెంటాడుతూ విడిచిపెట్టకుండా ఉంటే అది ఖచ్చితంగా నిన్ను కాపాడుద్ది. ఇక్కడ కాపాడిద్ది, నిత్య జీవం ఇచ్చింది. ఎంత మంచిదో చూడండి. ఇంకా దాన్ని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. జ్ఞానమును సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశము. నీ సంపాదన అంతయు ఇచ్చి, మనం కొంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకోవట్లే. ఎంత ఇవ్వాలంట?
ఇప్పుడు ఇంట్లో ఎంత ఉంది, ఆదివారం కానికి ఎంత వేస్తున్నారు. మీకు బుద్ధి రాదు, అవి సంపాదించుకోలేరు. అంటే ఖచ్చితంగా బుద్ధి లేని కన్నికల జాబితాలోకి వెళ్ళిపోయే ప్రమాదమే ఉంది. అంతేనా? ఇంకా చూడండి, యెషయా గ్రంథం 55:1 యెషయా గ్రంథం 55:1 దప్పికొనువారులారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేనివారులారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. అంటే కొనమంటున్నాడా? రోకలు లేని వాళ్ళు ఊరకనే వచ్చి తీసుకోమంటున్నాడు. రండి, రోకలు లేకపోయినను ఏమియు ఇయ్యకయే ద్రాక్షారసమును ప్రకటన గ్రంథం 3:18. ప్రకటన గ్రంథం 3:18. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములు నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకయు నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. అంటే ప్రభు అమ్ముతాడా? చెప్పండి, ఎట్లా అమ్ముతాడు? వాక్యం నేర్చుకోవటానికి ఇవన్నీ ఇవన్నీ నీకు ఆభరణాలు. ఏవి? కాటుక, ఇంకా వస్త్రాలు, బంగారం, అగ్నిలో పుటం వేయబడిన బంగారం. ఇవన్నీ ఆత్మీయమైన ఆభరణాలు, వస్త్రాలు. ఇవి ఆత్మీయమైన కాటుక. కళ్ళకి మంచి దృష్టి కావాలంటే ప్రభువు దగ్గర కాటుక కొనాలి. మంచి వస్త్రం, ఆత్మకు వస్త్రం కావాలంటే ప్రభువు దగ్గర వస్త్రం కొనాలి. మంచి బంగారం కావాలంటే ప్రభువు దగ్గర పుటం వేయబడిన బంగారం మనం కొనుక్కోవాలి. అంటే ఇవన్నీ నీ సంపాదన అంతా ఇచ్చి ఆ వాక్యాన్ని కొనుక్కోవాలి. అది కొనుక్కున్నది మనం నేర్చుకొని మనం ఏం చేయాలంటే బయటికి వెళ్ళి సువార్తను ప్రకటించి ఆ క్రియలు చేస్తూ దేవుని దగ్గర నూనెగా ఆ దీపం ఎప్పుడూ వెలిగే విధంగా ప్రభువుని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు బుద్ధి కలిగిన కన్నికలు ఏం చెప్పారంటే, మాకు మీకు అది చాలదు కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి. ఎవరు అమ్ముతారు? ప్రజల దగ్గర కొనుక్కోవాలి. ఎక్కడ చేయాలి సత్క్రియలు చెప్పండి? జనం దగ్గరైనా చేయాలి. జనం దగ్గర చేయాలంటే ఏం చేయాలి? సత్క్రియ అంటే చెప్పండి. సత్క్రియ ఏం చేయాలి? సత్క్రియలు అంటే చర్చికి రావటం, పాట పాడటం, ప్రార్థన చేయటం, వెళ్ళిపోవటం, అంతే. అంతవరకే మనకు సత్క్రియ తెలుసు. కానీ ప్రతి పని చేసేటప్పుడు దేవుని వాక్యం ఈ విషయంలో ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి, అది సత్క్రియ. మీకు అర్థమవుతుంది. చాలామందికి ఇవి తెలియక పాస్టర్ గారిని అడగరు, సొంత నిర్ణయాలు అప్పటికప్పుడు తీసేసుకొని మన ఇష్టానుసారంగా అక్కడ ఒక క్రియ చేసేస్తాం. అది దుష్క్రియ అవుతుంది. ఉదాహరణకి ఇల్లు కట్టాలి. ఇల్లు కట్టాలంటే సహజంగా ఎవరిని పిలుస్తారు చెప్పండి? ఇంజనీర్ని పిలవరు, సిద్ధాంతిని పిలుస్తారు. ఇది సత్క్రియ, దుష్క్రియ? దుష్క్రియ. ఈ మూలన అది ఉండకూడదు అంటాడు వాడు. మనం అది ఖచ్చితంగా తీసేస్తాం. ఒకడు పొరపాటున కట్టామనుకో, కట్టింది పడేస్తామా? అంటే సందర్భం వచ్చింది, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందని చూసుకొని వాక్యానుసారంగా చేయాలా, లోకానుసారంగా చేయాలా? మనం లోకానుసారంగా చేస్తాం. పెళ్లి విషయంలో కానీ, ఇల్లు కట్టే విషయంలో కానీ, ఎక్కడికన్నా వెళ్ళే విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ప్రతి విషయంలో వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాం. ఇవన్నీ వాక్యము నేర్చుకొని వాక్యానుసారంగా మనం జీవించటమే సత్క్రియలు. ఇప్పుడు ఏం చేయాలి, ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలనేది నీకు ఎలా తెలిసింది? వాక్యం తెలిస్తే తెలిసింది. వాక్యం తెలియాలంటే అన్ని క్లాసులకు అటెండ్ అవ్వాలా? ఉప్పలపాడులో కొన్ని వాక్యాలు వస్తున్నాయి, తెనాల్లో కొన్ని వాక్యాలు వస్తున్నాయి, ఇక్కడ కొన్ని వాక్యాలు వస్తున్నాయి. అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తున్నారు. అక్కడ వాళ్ళు తెనాలోళ్ళు ఉప్పలపాడు ఇక్కడికి వస్తున్నారు. ఎందుకు? ఎక్కడ ఏ వాక్యం వచ్చిందో నేను సత్క్రియ నేర్చుకొని నా జీవితంలో అన్వయించుకొని పాటించడానికి ఉపయోగపడింది కాబట్టి, నా దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండాలని ఆలోచన వాళ్ళకు ఉంది కాబట్టి అన్నిటికీ వస్తున్నారు. మనం పొదిలు ఎక్కడికి రాం.
మందిరానికి రావటానికి కూడా అంతంత మాత్రం అయిపోతే దీపాలు వెలుగుతాయి ఆరిపోతాయా చెప్పండి? దీపాలు వెలుగుతాయి ఆరిపోతాయా? ఇప్పటికే సగం దీపాలు ఆరిపోతానే కనపడుతున్నాయి. ఇంకా వెలగమంటే ఎక్కడ వెలిగితే ప్రభు ఎప్పుడైనా రావచ్చు, మన ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు. ఇప్పుడు వెళ్ళి కొనుక్కోవాలి అంటే సడన్గా ప్రభుత్వం కొనుక్కోవటానికి టైము ఉండదు. పెళ్లి కుమారుడు ఏ టైంలోనైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడని అనౌన్స్మెంటు 2000 సంవత్సరాల క్రితం వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా రాలేదు. వస్తాడు, ఈ క్షణాన్ని వస్తాడు, రేపు వస్తాడో ఎల్లుండి వస్తాడో తెలియదు. కాబట్టి మనం ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలంటే రోజు సత్క్రియ చేస్తూనే ఉండాలి. ఎంతకాలం చేయాలండి అంటే నువ్వు చచ్చేలోపు చేయాల్సింది, చచ్చేదాకా చేయాల్సింది. ఇందులో ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు, డిస్కషన్ లేవు. అవి నువ్వు చేయాలంటే నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోవడానికి 1 గంట సేపు సరిపోద్దా? 60-70 ఏళ్ళు బతికే ఈ జీవితంలో ఉద్యోగం చేయటం కోసం ఎల్కేజీ ఇంకా ముందు కిండర్ గార్డెన్ అని ఉంది, అక్కడ నుంచి పిల్లల్ని 25 ఏళ్ళు వచ్చేదాకా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చదివిస్తున్నావే. ఇంత చదువు చదివినా వాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడంటే నరకానికి వెళ్ళిపోతాడు కదా వాక్యాన్ని బట్టి. దీనికోసం అన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నామే. మరి గంట సేపు దేవుని వాక్యం నేర్చుకుంటే నీ సత్క్రియలు ఏం చేస్తారు? అందుకే చాలా విషయాల్లో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ఎందుకంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో మీకు తెలియదు. వాక్యం ఎందుకు తెలియదు అంటే అన్ని క్లాసులకి రావట్లేదు కాబట్టి, ఆ వాక్యాన్ని నేర్చుకోవటానికి మనం సమయాన్ని కేటాయించట్లేదు కాబట్టి. వాళ్ళు అంత దూరం నుంచి ఎందుకు వస్తున్నారా, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అనే కనీసపు ఆలోచన మనిషిగా ఉందా? లేదు. లేనప్పుడు దీపం వెలిగిద్దా ఆరిపోద్దా చెప్పండి? వాళ్ళకి పిచ్చెక్కి వస్తున్నారా? పని పాట లేక వస్తున్నారా? వాళ్ళకి ఫ్యామిలీలు ఉన్నాయి, అందరికీ వాళ్ళకి కుటుంబాలన్నీ, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. అందరి అవసరాలు ఎలా కొన్నాయో మీ అవసరాలు ఎలా కొన్నాయి, వాళ్ళ అవసరాలు కూడా అలా కొన్నాయి. మరి వాళ్ళు ఎందుకు వచ్చి నేర్చుకుంటున్నారు, మనం ఎందుకు వెళ్ళలేకపోతున్నాం అని కనీసపు ఆలోచన ఏ రోజైనా చేశారా? మాకు కుదరదండి. కుదరదు, కుదిరిస్తాడు ఒకరోజు. దేవుడు ఖచ్చితంగా కుదిరిస్తాడు. కుదిరిన రోజు అయ్యో అయ్యో అన్న ప్రయోజనం ఉండదండి. అందుకే ఎన్ని మాటలు చెప్తున్నాడు దేవుడు. బతికుండగానే మనల్ని హెచ్చరిస్తున్నాడు వాక్యం ద్వారా. మాకు మీకు ఇది చాలదు, అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనబోవుచుండగా పెళ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అప్పుడు వచ్చి అని రాయబడిందంటే కొనుక్కోవటానికి వెళ్ళారు. ఇప్పుడు చేద్దాం సత్క్రియలని వెళ్ళారు. అంటే నూనె కావాలి, దీపం వెలగాలంటే నూనె కావాలి. కాబట్టి ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవరు దొరుకుతారా, ఎక్కడ సత్క్రియలు సంపాదిద్దామా, ఎవరికి వాక్యం చెప్దామా, ఏ దేవుని కార్యక్రమాలు ఉన్నాయో అవి చేద్దామని బయటికి వెళ్ళారు. ఏదో కొద్దిగా దొరికారు, ఎవరో సంపాదించుకున్నారు. మొత్తానికి సంపాదించుకొని వచ్చేసారు. వచ్చేళ్ళకి ఇక్కడ ఏం జరిగిపోయింది చెప్పండి? ఆలస్యంగా దేవుని సన్నిధికి వచ్చే ప్రతి ఒక్కరికి ఇది హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నువ్వు మందిరానికి వచ్చినా గేట్లు తెరిచే ఉంటాయి. ఏ టైంలో వచ్చినా ఎవడు ఏమనడు. నువ్వు గంట లేటుగా వచ్చినా, అరగంట లేటుగా వచ్చినా, లాస్ట్లో ఆమెనేటప్పుడు వచ్చినా ఎవరు ఏమనడో. నీ క్రియలన్నీ దేవుడు రాసుకుంటాడు. కానీ ప్రభువు రాకడ లేదా నీ ప్రాణం పోకడ క్షణంలో జరిగిపోద్ది. అప్పుడు బుద్ధి లేని కన్యకల జాబితాలోకి నువ్వు వెళ్ళిపోతావు. ఎందుకంటే ఇలా లేటుగా వస్తే, ఇక్కడ లేటుగా వచ్చినా నో ప్రాబ్లం, కానీ ప్రభువు రాకడలో లేట్ అయితే. అలా వెళ్ళారు, సత్క్రియలు చేశారు. ఇలా వచ్చేలకి వీళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి కలిగిన కన్యకలు. తలుపు వేయబడింది. దివిటీని వెలిగించుకొనే వచ్చారు. వచ్చి వాళ్ళు అడుగుతున్నారు ఏమని? అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఏమంటున్నాడు? అదేంటి, అప్పటిదాకా సత్క్రియలు చేశారుగా, తెలుసా తెలీదా ప్రభుకి? నువ్వు బాప్టిజం తీసుకున్నావు, కొంతకాలం దేవుల్లో నడిచావు, ప్రభుకు తెలుసా తెలీదా? మనం తెలుసు. మరి ఎరగనంటున్నాడు ఏంటంటే, నువ్వు చనిపోయే లోపు, ప్రభు వచ్చే లోపు నీ దీపం ఆరిపోయి ఉంది, వెలగట్ల. అంటే గ్యాప్ వచ్చిన సమయంలో, ప్రభు ఎదుర్కోవటానికి వచ్చిన సమయంలో పెళ్లి కుమారుడు ఎదుర్కోవటానికి నువ్వు సిద్ధంగా లేవు. ఇది రెప్పపాటులో జరిగిపోయింది. ఈ రెప్పపాటులో జరిగిపోయే కార్యక్రమంలో నువ్వు లేవనుకో, ఏమైంది చెప్పండి?
ప్రభు రాకడ గురించి చెప్పాడు. ఒకవేళ సడన్గా మనమే చనిపోయాం, అప్పుడు సత్క్రియ చేయలే. ఆ రోజు సత్క్రియ చేయలే, అలాని దుష్క్రియ కూడా చేయలే. అప్పుడు ఏమవుతాం? మీరు ఎక్కడి వారో నేను ఎరుగనే ఉంటారు. ఎందుకంటే ఎప్పుడు సత్క్రియలు చేస్తూనే ఉంటేనే దీపం వెలుగుతూ ఉంటుంది. సత్క్రియలు చేస్తూనే ఉంటేనే నీ దీపం వెలుగుతూ ఉంటుంది. అప్పుడు ప్రభు వచ్చాడు, మీరు ఎక్కడి వారో నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయము 25వ వచనం చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయము 25వ వచనం. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తరువాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పని ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడి వాడో మిమ్మల్ని ఎరుగనని ఉత్తరం మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమును మేము తిని తాగుచుంటిమే, నీవు మా వీధుల్లో బోధించితివే అని చెప్పసాగుదురు. అప్పుడు ఆయన మీరు ఎక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు వీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండని చెప్పును. అంటే గతంలో మేము అవి చేసాము ఈ చేసామని చెప్పుకుంటున్నారు. గతంలో మీటింగులప్పుడు నేను పరిచర్య చేశాను, వంట వండాను, ప్రార్థనలకు వచ్చాను, గతంలో కొంతమందికి సువార్త చెప్పించాను, మీటింగ్కి ఇంత కానుకిచ్చాను. ఇవన్నీ గతంలో చేసినవన్నీ చెప్పుకుంటే అవన్నీ అనవసరం. ఇప్పుడు నేను వచ్చే సమయానికి నువ్వు చేసి ఉన్నావా లేదా, నీ దగ్గర సత్క్రియ ఉందా లేదా, నీ నూనె అయిపోయిందా, ఇంకా నూనె ఉందా? నూనె లేదు కాబట్టి మీరు ఎక్కడి వారో గతంలో చేసిన జ్ఞాపకం చేస్తున్నారు వాళ్ళు. అవి అయిపోయినాయి. ఆ నూనె అప్పుడు వెలిగింది, ఆరిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి నీ దివిటి ఎలగటానికి నూనె లేదు కాబట్టి మీరు ఎక్కడి వారో నేను ఎరగనని తలుపు దబాయించేసేసాడు. తలుపు తీయడు. మళ్ళీ వెళ్ళి మళ్ళీ సత్క్రియలు చేసి మళ్ళీ వద్దామంటే ఇంకా అవకాశం లేదు. ఒక్కసారి పరలోకానికి లాక్ చేస్తే ఇంకా తీసే పని లేదు. ఎందుకంటే ఇంకెవ్వరూ అందులో ప్రవేశించే అవకాశం లేదు. ఒక్కసారి జరిగిద్ది ఆ కార్యక్రమం. చదవండి, ఎన్నో వచనం? 13. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. కాబట్టి దాన్ని బట్టి మనకు చెప్పిన ఉపమానంలో నీతి ఏంటి? ప్రభు ఎప్పుడు వస్తాడో, ఏ క్షణాన్ని వస్తాడో ఎవరికి తెలియదు. కాబట్టి 24వ అధ్యాయంలో కూడా చదువుకున్నా, ఆ సమయం దేవదూతలకైనాను ఏ మనుష్యునికైనాను కుమారునికైనాను తెలియదు అని చెప్పారు. ఇక్కడ కూడా ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. అంటే ఎప్పుడు ప్రభు వస్తాడా, ఎప్పుడు మనం పోతామని సిద్ధంగా ఉండాలి. సత్క్రియలు చేస్తూనే ఉండాలి, లేకపోతే ఆగిపోతే ప్రమాదంలో పడతాం అని ఒక నీతి సూత్రాన్ని అక్కడ మనకు తెలియచేశాడు. 14వ వచనం నుండి మరొక ఉపమానం, అవదేమో ఇది ట్రై చేద్దాం. పరలోక రాజ్యం ఒక మనుష్యుడు దేశాంతరములకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. ఎలా ఉంటుందంట పరలోక రాజ్యం? ఒక మనుష్యుడు దేశాంతరం పోయి దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. అంటే ఒక యజమానుడు ఏం చేశాడు, నేను వేరే దేశం వెళ్ళిపోతున్నాను కాబట్టి నా ఆస్తి ఇదిగో మీకు అందరికీ పంచుతున్నాను, నేను మరలా వస్తాను అని పంచాడు. ఎలా పంచాడు? ఒకనికి 5 తలాంతులు, తలాంతు అంటే 3600 రూపాయలని ఉంది. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1. ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయాను. ఇది జరిగింది. ఏం చేశాడు? దేశాంతరం వెళ్ళిపోయాడు, ఆస్తిని పంచాడు. ఒకళ్ళకి 5, ఒకళ్ళకి 2, ఒకళ్ళకి 1. ఎందుకు అలా? న్యాయంగా సమానంగా పంచాలి కదా, న్యాయవంతుడు కదా యజమానుడు. అలా ఎక్కువ తక్కువ ఎందుకు పంచాడంటే వాళ్ళకున్న సామర్థ్యాన్ని బట్టి ఆ పని ఇచ్చాడు. సామర్థ్యం, తలాంతు అంటే ఆస్తి ఇచ్చాడు అనుకుందాం, 3600 రూపాయలు ఇచ్చాడు. ఎందుకు ఒకళ్ళకి 5 ఇచ్చాడు, ఒకళ్ళకి 2 ఇచ్చాడు, ఒకళ్ళకి 1 ఇచ్చాడంటే నీ కెపాసిటీ ఇంతే, నువ్వు ఈ ఒక్క నాణ్యాన్ని దీంతో వ్యాపారం చేసి సంపాదించు. ఈ ఒక్క నాణ్యం ఒకళ్ళకేమో 2, 2తో చెయ్యి. అంటే నీకున్న
జ్ఞానాన్ని బట్టి, నీకున్న సామర్థ్యాన్ని బట్టి, నీకున్న తెలివితేటలను బట్టి నీకు ఒక పని ఇచ్చాడు. అర్థమైందా? ఒక్కొక్కరికి పాడే శక్తి ఉంటుంది, పాడే టాలెంట్ ఉంటుంది, వాక్యం చెప్పే టాలెంట్ ఉంటుంది, మ్యూజిక్ వాయించే టాలెంట్ ఉంటుంది, ఇంకా పాటలు రాసే టాలెంట్ ఉంటుంది, ఇంకా పరిచర్య చేసే టాలెంట్ ఉంటుంది. మైకులు పెట్టవచ్చు, లైటింగ్లు వేయొచ్చు, పరదాలు వేయొచ్చు, ఊడ్చే పనులు చేయొచ్చు, వంట చేసే పనులు వేయొచ్చు. ఇవన్నీ చాలా పనులు చేసే కెపాసిటీ ఒక అతనికి ఉంటుంది. సొలొమోను గారు మందిరం కట్టే సమయంలో కూడా హీరామ్ అనే ఒక ఆయన్ని పిలిపిస్తాడు సొలొమోను గారు. ఆయన దావీదు గారికి కూడా చాలా మ్రాన్లు అవి పంపించాడు. ఆయన జ్ఞానాత్మ కలిగిన వాడు, అన్ని పనుల్లో మంచి ఎక్స్పర్ట్ అన్నమాట. అలాగే ఒక్కొక్కరికేమో కొద్ది సామర్థ్యం ఉంటుంది, ఒక్కొక్కరికేమో ఒకటే సామర్థ్యం ఉంటుంది. వాళ్ళకి పాటలు పాడటం తప్ప ఇంకోటి రాదు, ఒకళ్ళకి ప్రార్థన చేయటం తప్ప ఇంకోటి రాదు. అలాగా నీ కెపాసిటీని బట్టి నీకు అది ఇచ్చాడు. దాన్ని ఏం చేయాలి? నువ్వు అభివృద్ధి చేయాలి. నీకు ఎంత ఇస్తే, నీకేమొస్తే దాన్ని డెవలప్ చేయాలి. ఇచ్చిన దాన్ని అలాగే ఉంచకూడదు. ఈ ఉపమానంలోని భావం ఏంటంటే, నీకు దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి నీకు ఇచ్చాడు, ఇవ్వాల్సింది. దాన్ని నువ్వేం చేయాలి? అభివృద్ధి చేయాలి. అందుకే వెళ్ళిపోయాడు ప్రభువారు. మనకి ఇవ్వాల్సింది ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తాడు. వచ్చేలోపు మనం ఏం చేయాలి? దాన్ని డెవలప్ చేయాలి. 16 లూకాసు వార్త చూద్దాం, 19వ అధ్యాయం. ఒకసారి లూకాసు వార్త 19వ అధ్యాయము 11 నుండి చదువుదాం. ఇక్కడ అదే ఉపమానాన్ని మరొక రకంగా చెప్పాడు. వారు ఈ మాట వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యమును సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మంది పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారము చేయుడని వారితో చెప్పాను. అయితే అతడు పట్టణస్థులని ద్వేషించి ఇతడు మమ్మను ఏలుట మాకు ఇష్టం లేదని అతని వెనుక రాయబారం పంపారు. అతడు ఆ రాజ్యం సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారం వలన ఏమేమి సంపాదించినో తెలుసుకొనుటకై తాను సొమ్మిచ్చిన దాసులను తన యొద్దకు పిలువమని ఆజ్ఞాపించాను. మొదటివాడు ఆయన ఎదుటకు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించనని చెప్పగా అతడు, బలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారి అయి ఉండు అని వారితో చెప్పాను. అంతటి రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించనని అనగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనికితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీనా, నీవు పెట్టని దాన్ని ఎత్తుకొని వాడవును, విత్తని దాన్ని కోయివాడవునైన కఠినుడు అని కనుక నీకు భయపడి దీన్ని రుమాలను కట్టి ఉంచితనని చెప్పాను. అందుకు అతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడను, విత్తని దాన్ని కోయివాడనైన కఠినుడని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల యొద్ద ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడ్ల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకొందును అని వానితో చెప్పి వీని వద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచిన వానితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అండి. అందుకు అతడు, కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, లేనివాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టము లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. ఆయన రాజ్యంలో చేరకుండా నీ రాజ్యం మాకొద్దు అన్న వాళ్ళనేమో చంపేశాడు. ఒక మీనా తీసుకున్నవాడు ఏమీ సంపాదించలేదు కాబట్టి వాడి దగ్గర నుంచి కూడా తీసేసి 10 మీనాలు కలిగిన వాడికి ఇచ్చాడు. అంటే పరలోక రాజ్యంలో కూడా ఎలా ఉంటుందంటే, పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నీకున్నది, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని నువ్వు డెవలప్ చేయాలి. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు డెవలప్. 5 సంపాదించాడు, వాడికి 1 ఇస్తే 5 సంపాదించాడు. 5 ఇచ్చినోడికి ఆడికి 1 ఇస్తే 10 సంపాదించాడు. ఇక్కడ మీనా అన్న, అక్కడ తలాంతు అన్న ఒకటే. ఇచ్చిన సొమ్ము ఏదైతే ఉందో అది వాళ్ళ కెపాసిటీని బట్టి ఇచ్చాడు. మళ్ళీ 25వ అధ్యాయానికి వెళ్దాం. 25
16 5 తలాంతులు తీసుకొని వాడు వెళ్ళి వాటిని వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించను. అలాగనే 2 తీసుకొని వాడు మరి 2 సంపాదించిన. అయితే 1 తలాంతు తీసుకొని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనెను. దేవుడు అన్ని లెక్కలు చూసుకుంటాడు. నిన్ను పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు నీకు ఎంత గాలి ఇచ్చాడో, ఎంత నీరు ఇచ్చాడో, ఎంత ఆహారం ఇచ్చాడో, ఎంత ఆయుష్కాలాన్ని ఇచ్చాడో, ఎంత ఆరోగ్యం ఇచ్చాడో, నువ్వేమేమి తిన్నావో, ఏమేమి ధరించావో ప్రతిదీ లెక్కేస్తాడు. లెక్కలు చూస్తాడు ఒకరోజు వచ్చి. లేదు మనం పోయినా మన లెక్క క్లియర్ అయిపోద్ది. ఇప్పుడు యజమానుడు వచ్చాడు, లెక్కలు చూశాడు. 5 ఇచ్చినోడికి 10 వచ్చినాయి, 2 ఇచ్చినోడు డబల్ చేశాడు. 1 తీసుకున్నవాడు లెక్క చూసుకొని అప్పుడు 5 తలాంతులు తీసుకొని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించినదని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచిదాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించుదును, నీ యజమానులు సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అంటే యజమానుని సంతోషంలో పాలు పొందంటే పరలోక రాజ్యం రా అని అర్థం. ఇక్కడ బహుమానం ఏంటంటే బడా నమ్మకమైన దాసుడు అన్నాడంటే పరలోక రాజ్యం ఇచ్చాడు. అక్కడ మీనా విషయంలో కూడా పరలోక రాజ్యం ఇచ్చాడు అని అర్థం. కింద ఫుట్ నోట్ ఉంటుంది చూడండి. అక్కడ మూల భాషలో ప్రవేశించుడు, యజమానుల సంతోషంలో ప్రవేశించంటే పరలోక రాజ్యంలో ప్రవేశించు అని అర్థం. ఎన్నో వచనం? 22. అలాగే 2 తలాంతులు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, ఇదియుగాక మరి 2 తలాంతులు సంపాదించినదని చెప్పాను. అతని యజమానుడు, బడా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమాను సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇతడు కూడా పరలోక రాజ్యానికి అర్హుడయ్యాడు. తర్వాత 1 తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయివాడవును, చల్లని చోట పంచ కూర్చుకొని వాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకోనమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవు ఎరుగుదువా? అయితే నీవు నా సొమ్ము షావుకారుల వద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందునే అని చెప్పి ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఇయుడి, కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపలి చీకట్లోనికి త్రోసివేయడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయో ఉండును. నీకు ఇచ్చిన టాలెంట్ నువ్వేం చేయకుండా నిర్వీర్యంగా దేవుని కోసం ఏ పని చేయకుండా లోకం కోసం, నీ కోసం, కుటుంబం కోసం, శరీరం కోసం బతికి చచ్చిపోయావు అనుకో, నీకు నిత్య జీవం రాదు కదా, నరకంలో పడేస్తాడని అర్థం. ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర ఏమన్నాడు, షావుకారులు యొద్ద అన్నాడు. షావుకారులు అంటే ఆ రోజుల్లో బాగా డబ్బున్నవారు మందిరం దగ్గర కూర్చొని, యెరూషలేం మందిరం దగ్గర కూర్చొని రోకలు మార్చేవాళ్ళు. ఎందుకంటే యూదులు ప్రపంచ దేశాలంతా చెదిరిపోయారు. చెదిరిపోయిన యూదులు అనేక దేశాల కరెన్సీ తీసుకొచ్చి యెరూషలేంలో మార్చుకునేవాళ్ళు. ఆ దేశపు నోటు వేరు, యెరూషలేంలో ఉన్న నోటు వేరు, డబ్బు నాణ్యాలు. కాబట్టి ఆ దేశపు నాణ్యం ఇక్కడ చెల్లదు. కాబట్టి ఆ దేశపు నాణ్యాన్ని తీసుకొని ఇక్కడ దేశపు నాణ్యంగా వాళ్ళు దాన్ని వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్ళకి ఈ దేశపు నాణ్యాన్ని ఇచ్చేవాళ్ళు. దాన్ని రోకలు మార్చువారు అంటారు. వాళ్ళే షావుకారులు. వ్యాపారస్తులకి వడ్డీలకు కూడా వాళ్ళు ఇచ్చేవాళ్ళు. కొంతమంది వ్యాపారస్తులు కూడా వీళ్ళకి ఇచ్చి వీళ్ళ దగ్గర నుంచి వడ్డీ తీసుకునేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళేమో ఇలా తిప్పుతూ ఉంటారు ఎక్కువ వడ్డీకి. కొంత వడ్డీ కొంతమంది ధనవంతులకు ఇస్తారు. ఈరోజు షేర్ మార్కెట్ ఎలా ఉందో, వడ్డీకి తిప్పేవాళ్ళ పరిస్థితి ఎలా ఉందో, తక్కువ వడ్డీకి వేరే వాళ్ళ దగ్గర తీసుకొని ఎక్కువ వడ్డీకి తిప్పుతారు కదా, అలాంటి పరిస్థితులు చేసేవారు. ఎవరు వీళ్ళంటే షావుకారులు. వాళ్ళు భక్తులు కాదు, వాళ్ళు ఎవరు? షావుకారులు. అంటే నీకు ఇచ్చిన దాన్ని అభివృద్ధి పరచాలంటే నీ వల్ల కానప్పుడు అభివృద్ధి చేసేవాడు కన్నా ఇచ్చి దాన్ని పెంపొందించు, ఊరికినే దాన్ని వేస్ట్గా పెట్టొద్దు అని అర్థం. నీకు అర్థమవుతుందా? నీకు అసలు ఏమి రాదు, ఉన్న టాలెంట్లో ఉపయోగించడం కూడా రాలేదు. నువ్వు ఒక పని చేసేవాడి దగ్గరికి వెళ్తే, దేవుని పని చేసేవాడి దగ్గరికి వెళ్తే అతను నిన్ను ఎలా ఉపయోగించాలో అలా ఉపయోగిస్తాడు.
మీకు అర్థం, నాకేమి రాదండి, నా ఎంట్రా నీకు ఏమి నేర్పించాలో, ఎలా చేయాలో, ఎలా వాడుకోవాలో దేవుని పనికి అలా ఉపయోగిస్తారు. కాబట్టి షావుకారుల యొద్ద వెళ్ళు, అక్కడికి ఇస్తే నేను వడ్డీ అన్నా తీసుకునేవాడు కంటే కనీసం నీ ద్వారా కొంత పని అయినా దేవునికి ఉపయోగపడేది జరిగింది కదా అని అక్కడ అర్థం. అర్థమైందా? అందుకే యోహాను సువార్త అనుకుంటా 2వ అధ్యాయం చూడండి ఒకసారి. యేసుక్రీస్తు వారు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. ఇదిగో ఈ బ్యాచ్ ఉన్నారు అక్కడ. 14-15 వచనాలు అనుకుంటా చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము, అదేనా? 13. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారిని, రోకలు మార్చేవారు. వీళ్ళే షావుకారులు అంటే. రోకలు మార్చేవారు విదేశాల నుంచి వచ్చిన యూదులు ఇక్కడ యెరూషలేములో ఉన్న కరెన్సీకి మరి మార్చుకోవాలంటే వాళ్ళ డబ్బులు వీళ్ళకి ఇచ్చేవాళ్ళు. దీనికి ఎంత ఇస్తాను, వెస్టర్న్ కరెన్సీ మనీ అని మనకి ఫారిన్ నుంచి ఏదైనా ఎవరైనా మనకు డబ్బులు పంపిస్తే మన ఇండియా రూపాయలుగా వాళ్ళు మారుస్తారు. ఆ డబ్బుల్ని వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. అలా ఇక్కడ రోకలు మార్చేవాళ్ళు. రోకలు మార్చువారును కూర్చున్నట్టు చూచి తాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి రోకలు మార్చువార్చి రోకలు చల్లివేసి వారి బల్లలను పడదోసి పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడి నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇంటి ఇల్లు వ్యాపారపుటిల్లుగా చేయకూడదని చెప్పాను. అర్థమైందా? రోకలు మార్చేవాళ్ళు బల్ల పెట్టుకొని ఇదిగో మీరు ఇచ్చిన డబ్బు ఇది, ఇదిగో మీకు యెరూషలేము కరెన్సీ ఎంత ఇస్తున్నానని మార్చేవాళ్ళు రోకలు. వాళ్ళ బల్లలన్నీ పడేశాడంట. అర్థమైందా? షావుకారులు అంటే వీళ్ళు. ఇప్పుడు ప్రభు ఏమంటున్నా అంటే అలాంటి వాడి దగ్గర పెట్టినా నాకు వడ్డీ వచ్చేది కదా అంటే నీ వలన నష్టం రాకుండా నిన్ను పుట్టించి నిన్ను బతికించి నీకు నా యొక్క బిడ్డగా నిన్ను చేర్చుకొని నీకు బ్రతుకునిస్తే ఈ బ్రతుకు వలన నాకు ఉపయోగం ఉండాలి. మనం చెట్టు వేస్తే దానివల్ల మనకు ఫలం ఉండాలి. ఫలం లేని చెట్టు ఎందుకు? అలాగే కనీసం నీకు ఏమి రాలా, ఒక షావుకారు దగ్గరికి వెళ్ళి నేను ఇచ్చింది అక్కడ పెడితే వాడు నాకు వడ్డీ అన్న ఇచ్చేవాడు కదా, నీ వలన కొంత ఉపయోగం ఉంది కదా నాకు. అసలు దేనికి పనికి రాకుండా నేను ఇచ్చింది అలాగే పెట్టి భూమిలో పాతి పెడితే ఎందుకు ఉపయోగం? దానివల్ల నిన్ను నరకానికి పంపిస్తానని అన్నాడు. ఈ ఉపమానంలో ప్రభువు నేర్పిన పాఠం, సూత్రం ఇది మనకి. అర్థమైందా? 1 బుద్ధి కలిగిన కనికలు, బుద్ధి లేని కనికలు. 2 చెప్పండి ఏమన్నారు? మొత్తానికి అయ్యగారు అరిచి గొంతు బాగొట్టుకున్నాడు అనేది మాత్రం అర్థమైంది. 2వది ఏంటి? తలాంతులు. నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? టాలెంట్ అనుకోండి. దాన్ని దేనికి ఉపయోగించావు? అసలు దేనికి వాడలేదా? అయితే బుద్ధి లేని కన్నికల జాబితాలోకి వేస్తాడు, వెలుపటి చీకట్లోనికి పడేస్తాడు. ఉపయోగించాలి, దేవుని కోసం ఉపయోగించాలి. ఎప్పటిదాకా ఉపయోగించాలి? ప్రభు వచ్చే వరకు ఉపయోగించాలి, లేదా మనం పోయే వరకు ఉపయోగించాలి. ఆగిపోతే ఏమైంది? ఆగిపోయిన రోజే మనం పోయినా, ఆగిపోయిన రోజే ప్రభు వచ్చినా మన పని అవుట్. కాబట్టి ఎల్లవేళ మెళుకుగా ఉండాలి, నడుం బిగించుకొని మనం ఎప్పుడూ సత్క్రియలు చేస్తూనే ముందుకు సాగాలని ఈ సందర్భంలో తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఎన్నో వచ్చిన వరకు చదివాం? 30 వరకు అయిపోయింది. 31 నుంచి వచ్చేవారం మనం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా మీరు ఇచ్చిన ఈ బ్రతుకు అద్భుతం, అమోఘం. మీరు మాత్రమే ఇవ్వగలిగిన శరీరం, మీరు మాత్రమే ఇవ్వగలిగిన ఆకారం, మీరు మాత్రమే ఇవ్వగలిగిన ఆయుష్కాలం, మీరు మాత్రమే ఇవ్వగలిగిన సమయం. వీటన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగోనైనా మాకు ఆహారాన్ని ఇస్తున్నారు, గాలి ఇస్తున్నారు, నీరు ఇస్తున్నారు, సూర్యుడు వెలుగు వేడి ఇస్తున్నారు, ఎంతో సంపదలు మాకు ఇస్తున్నారు, బ్రతుకునిచ్చారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు. వీటన్నిటిని బట్టి మీకు క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు. వీటన్నిటికీ మించి తండ్రి మీరు మీ కుమారుడి ద్వారా మాకు తలాంతునిచ్చారు, మీనానిచ్చారు తండ్రి. వాటిని మేము మీ పరిచర్య కోసం, సత్క్రియల కోసం ఉపయోగించి ఎల్లవేళ వెలుగుతూ ఉండే దీపంలాగా మీ సన్నిధిలో కనపడుతూ మా దీపం ఆర్పివేసుకోకుండా ప్రభువు రాకడ సమీపించిన
మా పోకడొచ్చినా తండ్రి మేము ఎల్లవేళలా నడుము బిగించి సిద్ధంగా ఉండటానికి ఈరోజు మాకు ఇచ్చిన వాక్యపు జ్ఞానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దీన్ని విడిచి మేము పక్కకి వెళ్ళిపోతే మాకంటే దౌర్భాగ్యులు ఎవరో ఉండరు కనుక విన్న వాక్యం మా జీవితానికి అన్వయించుకొని ఎప్పటి నుంచైనా సమయాన్ని పాటిస్తూ మీ క్రియల పట్ల ఆసక్తిని పెంచుకొని మీ చిత్తానికి అనుకూలంగా మమ్మల్ని మేము మలుచుకొని ఉండే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించండి. అలాంటి మనసుతో సిద్ధపాటుతో ఇక్కడి నుంచి మీ పిల్లలు వెలుపలికి బయలుదేరటానికి కృప చూపి సహాయాన్ని దయచేయండి. ఇదిగో నాయన వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. వారి వారి క్రియలను బట్టి వారి వారి పరిస్థితులను బట్టి వారికి కావలసిన సమస్త ఈవులను అనుగ్రహించండి. అది శరీర సంబంధమైనదైనా ఆత్మ సంబంధమైనదైనా ప్రతి ఈవిని మీ చిత్తానుసారంగా వారికి అనుగ్రహించి వారు మరింతగా మిమ్మల్ని హత్తుకోవటానికి కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ వచ్చిన బిడ్డలందరినీ సురక్షితంగా వారి కుటుంబాలకు చేర్చండి. దూర ప్రాంతాల నుంచి వచ్చారనైనా వారందరినీ వారి కుటుంబాలకు చేర్చి మీ చిత్తమైతే మీ కుమారుని రాకడ ఆలస్యమైతే రేపు రాత్రి తనాల్లో జరిగే బైబిల్ తరగతిలో కూడా మీ సహాయాన్ని కోరుకుంటూ మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు యొక్క రాకడ కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు.